హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీకరణ్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అరిసెలు అండి. మెత్తటి బెల్లం అరిసెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బౌల్లోకి రేషన్ బియ్యాన్ని తప్పకుండా యూజ్ చేయండి, ఎందుకంటే రేషన్ బియ్యంతో అరిసెలు అనేవి బాగా వస్తాయి. నేను తీసుకునేటువంటి మెజరింగ్కి దీన్ని మా వైపు అయితే చిట్టి అంటామండి. దీంతో 5 గ్లాసులు, దీంతో 5 చిట్లు వేస్తే 1 కేజీ రైస్ అవుతుంది. మనం 1 కేజీ రైస్తో చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకో 2 చిట్లు అయితే నేను ఎక్కువగానే వేసానండి. పిండి అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఈ రైస్ని 3 నుంచి 4 సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని 12 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిని నేను నైట్ అయితే 10 టైంలో నానబోసాను. నెక్స్ట్ డే మార్నింగ్ టైంలో 10 టైంలో మళ్ళీ వీటిని నీట్గా కడిగేసుకొని ఇలా వాటర్ లేకుండా వడగట్టేసుకొని పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఒక 10-15 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుందండి. అలా అని చెమ్మ అనేది కంప్లీట్గా ఆరిపోకూడదు, కాస్త చెమ్మగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనం చేతితోటి ఇలా రైస్ని తీసుకొని చూసామంటే చేతికి రైస్ అనేది ఇంకా స్టిక్ అవుతూ ఉండాలండి. బాగా చూడండి, కాస్త చెమ్మగా ఉంది. వీటిని ఇలాంటి టైంలో తీసేసుకుని మనము మిక్సీలో వేసుకోవడం కానీ, లేదంటే పిండి మరలో పిండి పట్టించుకోవడం కానీ, ఏదో ఒక విధంగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక క్లాత్లో పెట్టేసుకుని దాన్ని పిండి మరలో పిండివి పట్టించుకొని తీసుకొచ్చానండి. చూడండి, మనకి పిండి అనేది చేతితోటి తీసుకొని ఇలా ముద్ద కడితే ముద్దలాగా ఇంకా బాగా చెమ్మగా ఉండాలి. అలా ఉంటేనే మనకి అరిసెలు అనేది కూడా బాగా వస్తాయండి. ఈ పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి. ఇందులో బరకగా ఉన్నటువంటి పిండి ఉంటుంది, దానివలన మనకి ఒక్కోసారి అరిసెలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పిండిని అంతా కూడా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న ప్రతిసారి ఇలా చేతితోటి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి చెమ్మ అనేది ఆరిపోకుండా చూసుకోవాలండి. ఇలా పిండిని అంతా కూడా మనం జల్లించుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి ఇందులోనైనా పెట్టేసుకోవచ్చు బౌల్లో, లేదు అంటే నేనైతే ఇలా మళ్ళీ పిండి పట్టించినటువంటి ఈ డబ్బాలోకి వేసేసానండి. వేసేసుకొని మరోసారి దీన్ని ప్రెస్ చేసి చెమ్మ అనేది ఆరిపోకుండా పెట్టేసుకోవాలి కాబట్టి ఇందులో వేసేసుకొని ప్రెస్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం 1 కేజీ రైస్కి 750 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకోవచ్చండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 800 గ్రాములు తీసుకోవచ్చు. బెల్లం మామూలుగా నార్మల్గా మనం స్వీట్ తినేవాళ్ళైతే 750 గ్రాములు అయితే సరిపోతుందండి. ఒక టీ గ్లాస్ వాటర్ని వేసేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మరొక బౌల్లోకి స్ట్రైనర్ తోటి దీన్ని వడగట్టి తీసుకోవాలండి. ఎందుకంటే ఇందులో పుల్లలు పీచులు అనేవి ఉంటాయి కదా బెల్లంలో. ఇలా కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే మనకు పిండి వేసినప్పుడు కలపడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా వడగట్టేసుకున్న తర్వాత మరో 1/2 టీ గ్లాసు వాటర్ తీసుకుని ఆ వాటర్ తోటి నీట్గా ఇలా ఈ బెల్లం అంతా కూడా ఈ బౌల్లో ఉండేది కూడా నీట్గా వడగట్టి తీసుకోండి. ఉడకబట్టే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబట్టిన తర్వాత ఫ్లేమ్ను లో టు మీడియంలోకి టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలండి. మనకు టీ గ్లాస్ తోటి అంటే 1.5 టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ వేసాం కాబట్టి తొందరగానే పాకం వస్తుంది. ఇలా ఒక వాటర్ వేసినటువంటి బౌల్లోకి కొంచెం బెల్లం సిరప్ని వేసి చూసామంటే ఇలా ఫింగర్ తోటి దగ్గరికి జరిపితే మనకి ఇది ఉండలాగా ఫామ్ అవ్వాలండి. ఫామ్ అయినటువంటి ఈ ఉండ అనేది చేతిలోకి తీసుకుంటే మనం ఎలా మూవ్ చేస్తే వేలతోటి అలా మూవ్ అవ్వాలి. ఇది ఉండలాగా ఉండాలి, ఇలా స్మూత్గా ఉండాలండి. అలా ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని బౌల్ని ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడరు, అలాగే 1 స్పూన్ వరకు గీని వేసేసుకుని మనకి పిండి అనేది బియ్యం పిండిని 3-4 గరిటెలు ఫస్ట్లో వేసుకున్నా పర్వాలేదండి. వేసుకున్నటువంటి ఈ పిండిని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కో గరిటె చొప్పున అలా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎక్కువగా రైస్ వేసి ఉంటాం కదా, పిండిని అంతా కూడా వేసుకొని కలపకూడదండి. ఫస్ట్ లూజ్గానే ఉంటుంది, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కాస్త మనకి లూజ్గా ఉండగానే మనకు బియ్యం పిండి అనేది స్టాప్ చేయాలండి వేయటము. మనకు అలా దండిగా ఉంది కదా అని పిండి వేస్తే మనకి ఇలా లూజ్గా ఉండాలండి. ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు దీన్ని అంతా కూడా చూడండి, మనకి 2 గ్లాసుల పిండి వరకు మిగిలిపోయింది. అది జస్ట్ ఊరికి మనకి పెట్టుకొని ఉండాలి. ఒక్కోసారి కాస్త లూజ్ అయినప్పుడు వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా దీన్ని చల్లారే వరకు దీనిపైన ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి చేత్తో మొత్తం ఒకసారి పిండిని అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కరెక్ట్గా తెలుస్తుంది అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా
రావటానికి మనం చేసుకున్నటువంటి ఇది కూడా లూజ్ ఉండకూడదండి. బ్యాటర్ అనేది చూడండి ఇలా ఉండకడితే ఇలా ఉండాలి. ఇది కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి పిండి వేసేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే వదిలేయాలండి. కావాలనుకుంటే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా. ఎలా మనం ఎంతవరకు చేసుకోవాలనో అన్నీ ఉండలు అనేది డివైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ తీసేసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని దీనిపైన ఒక ఉండను పెట్టేసుకొని ఆ ఉండ పైన కూడా మళ్ళీ ఆయిల్ వేసుకొని మనకి చేత్తోనైనా చేసుకోవచ్చు. లేదంటే ఒక బౌల్ అంటే ఫ్లాట్గా ఉన్నటువంటి ఇలా బౌల్ తీసుకొని అలా జస్ట్ ప్రెస్ చేసినామంటే కూడా ఈజీగానే అవుతుందండి. ఎలా చేసుకున్నా ఒకటే. మందం అనేది అరిసె ఇలా కాస్త మందం ఉండాలండి. మరీ పలుచగా చేసుకోకూడదు. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. లేదు అంటే మనం చేత్తోటి ఇలా వేళ్ళతోటి మనం చేసేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకున్నా ఒకటే. ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పైన ఇలా చేతితో చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఒకటే. ఆయిల్ అనేది ఇలా కొంచెం పిండి వేసి చూస్తే హీట్ అనేది మనకు తెలిసిపోతుందండి. అరిసె అనేది పొంగిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఆ హీట్ ఉన్నప్పుడు అంటే మరీ హెవీగా హీట్ అయి ఉండకూడదండి. అలా అని ఇలా ఒకవైపు కాస్త కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మనకి అరిసెని జస్ట్ ఇలా ఒత్తుకోవాలండి. చూడండి అరిసెలు అనేవి కూడా చాలా చక్కగా పొంగాయి. మనం వేసినటువంటి చిన్న ఉండను బట్టి మనకి తెలిసిపోతుందండి అరిసెలు అనేవి పొంగుతాయా లేదా అనేది కూడా. ఇలా అన్నీ కూడా అరిసెల్ని చేసేసుకోవటమేనండి. మరి ఎక్కువ ఆయిల్ అనేది ఉడేంది ఉంటుందండి. దానిపైన పెట్టేసి కూడా మనం నొక్కేస్తామంటే ఆయిల్ అంతా కూడా పోతుంది. కానీ కొంచెం గట్టిగా అవుతాయి అలా అంత ఆయిల్ అనేది తీసేస్తే. కాబట్టి ఇలా 2 జాలర్ గరిటెతోటి జస్ట్ ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి అరిసెలు అనేవి కూడా బాగా మెత్తగా ఉన్నాయి. మనకి పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదండి. అలా కలుపుకుంటే అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి. పర్ఫెక్ట్గా మనకి అరిసెలు అనేది ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ అరిసెల్ని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.